నమస్తే, వెల్కమ్ టు క్రైమ్ స్టోరీ. అల్లారు ముద్దుగా చూసుకున్న కూతురు విషయంలో సొంత నిర్ణయం తీసుకుందను, తమ సామాజిక వర్గం కాకుండా ఇతరులను ఇష్టపడిందను, అవతలి కుటుంబం తమ తాహతకు తగింది కాదనో, ఇలా కారణమేదైనా పరువు ప్రతిష్టల పేరిట దారుణమైన హత్యలు జరుగుతున్నాయి. పరువు సంగతేమో గాని తమ వారిని కోల్పోయి ఓవైపు హంతకులుగా మారి జైళ్లలో మగ్గుతూ మరోవైపు రెండు వైపులా కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. తెలంగాణలో పరువు హత్యలు కోర్టులు ఎంత శిక్షిస్తున్నా సరే పరువు హత్యలు ఆగడం లేదు. తాజాగా తెలంగాణలో మరో పరువు హత్య కలకలం రేపింది. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమించిన పాపానికి ప్రియురాలి తండ్రి గొడ్డలితో దాడి చేసి అతి కిరాతకంగా నరికి చంపాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. వివరాల ప్రకారం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెళ్ల సాయి కుమార్, అదే గ్రామానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరి కులాలు వేరువేరు కావడంతో ప్రేమకు అడ్డు చెప్పాడు యువతి తండ్రి. ఇక నుంచి అమ్మాయితో మాట్లాడొద్దని సాయి కుమార్ ను హెచ్చరించాడు. కానీ అమ్మాయి అబ్బాయి ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. దీంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. ఎలాగైనా ప్రియుడిని చంపాలని అమ్మాయి తండ్రి అనుకున్నాడు. దీనికోసం ఓ పథకాన్ని రచించి దాన్ని అమలు చేశాడు. ఈ క్రమంలో గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గురువారం రాత్రి 10 గంటల సమయంలో సాయి కుమార్ తన స్నేహితులతో కూర్చుని వారితో మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో అమ్మాయి తండ్రి గొడ్డలితో అక్కడికి చేరుకున్నాడు. అనంతరం ఒక్కసారిగా గొడ్డలితో విచక్షణారహితంగా సాయి కుమార్ పై దాడి చేశాడు. దీంతో సాయికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు సాయి కుమార్ ను హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యం అందిస్తుండగానే సాయి కుమార్ మృతి చెందాడు. అయితే సాయి కుమార్ పుట్టినరోజు నాడే మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో డెడ్ బాడీని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే గ్రామంలో గొడవలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో కోర్టు తుది తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇది జరిగి కనీసం నెల రోజులు గడవకముందే మరో పరువు హత్య తెలంగాణను ఉలిక్కిపడేలా చేసింది. తన కూతుర్ని ప్రేమించిన పాపానికి ఆ యువకుణ్ణి ఆమె తండ్రి వెంటపడి అత్యంత క్రూరంగా హతమార్చాడు. ఇది ఇవాల్టి క్రైమ్ స్టోరీ. మరో క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.